మనకి ఇచ్చింది 2000, 2000, 2001, 2002, 2003, 2004, 2005. ఓకే, సో 2000 ఇచ్చారు. 2005లో ఉన్న సేమ్ డేట్ యొక్క డేని ఫైండ్ అవుట్ చేయాలి. సేమ్ డేట్, ఇవన్నీ సేమ్ డేట్కి మాత్రమే అప్లికబుల్ అవుతాయి అన్నమాట. డిఫరెంట్ డేట్స్ అయితే వేరే విధంగా చేయాలి. January 8, 2000 నుంచి January 8, 2001కి 1 ఇయర్, ఇక్కడికి ఇంకొక 1 ఇయర్, ఇక్కడికి 1 ఇయర్, ఇక్కడికి 1 ఇయర్, ఇక్కడికి 1 ఇయర్. సో ఇప్పుడు ఏం చేయాలి, ఇక్కడ నుంచి ఇక్కడికి మధ్యలో ఉన్న ఈ 6 డేస్ని యాడ్ చేసామనుకోండి సాటర్డేకి, ఫైనల్గా మన డే వస్తుంది. అయితే 2000లో ఎక్కడ స్టార్ట్ అయింది, January 2000 అనేది లీప్ ఇయర్. ఈ లీప్ ఇయర్ వచ్చిన దగ్గర మాత్రమే మనకు తలనొప్పి, January 8. సో ఇప్పుడు January 8 నుంచి January, February, March అప్ టు డిసెంబర్ కంప్లీట్ అయిపోయి 2001లో January వరకు 1 ఇయర్. అంటే ఇక్కడ మనకి ఏమైంది, February 29th అనే డే యాడ్ అయ్యింది, అందుకని +2. 2000 నుంచి 2001, ఎందుకంటే ఇక్కడ January మంత్ ఉంది, January నెక్స్ట్ February వచ్చేస్తుంది ఇటు ఫార్వర్డ్ వెళ్ళేటప్పుడు. ఇంక ఇవన్నీ నాన్ లీప్ ఇయర్ టు నాన్ లీప్ ఇయర్ కాబట్టి ఇంకేం ఆలోచించాల్సిన అవసరం లేదు. మళ్ళీ ఇక్కడ చూడాలి, ఇక్కడ లీప్ ఇయర్ ఉంది, నాన్ లీప్ ఇయర్ టు ఇది లీప్ ఇయర్. లీప్ ఇయర్ ఇచ్చినప్పుడే కొంచెం మనం థింక్ చేయాలి ఫిబ్రవరి మంత్ ఉందా లేదా అని. ఇప్పుడు 2003 నుంచి 2004 జనవరికి వెళ్ళేటప్పుడు 2004లో జనవరి వరకు ఇక్కడ వెళ్తుంది. సో అక్కడ ఫిబ్రవరి మంత్ ఏమైనా వచ్చిందా, ఇక్కడ వరకు రాలేదు. 2003 January 8 నుంచి 2004 జనవరి మధ్యలో ఫిబ్రవరి మంత్ లీప్ ఇయర్లో రాలేదు కాబట్టి 1 odd డేనే యాడ్ చేస్తాం. సో ఇక్కడ నుంచి ఇక్కడికి చూసేటప్పుడు చూడండి, 2004 January 8 నుంచి నెక్స్ట్ ఫిబ్రవరి, మార్చ్, 2004లోనే కదా ఫిబ్రవరి వస్తుంది. సో ఇక్కడ 2 odd డేస్ యాడ్ అవుతాయి, ఎందుకంటే ఇక్కడ లీప్ ఇయర్లో February 29 అనే డే ఎక్స్ట్రా యాడ్ అయ్యేసరికి +2 అయిందనమాట. సో అర్థమవుతుందా ఎక్కడ ఎందుకు +2 తీసుకుంటున్నాము. లీప్ ఇయర్ టు నాన్ లీప్ ఇయర్, నాన్ లీప్ ఇయర్ టు లీప్ ఇయర్ అయితే +2 తీసుకోము. మనం తీసుకునే డేస్ ఇప్పుడు January 8 నుంచి January 8 తీసుకునేటప్పుడు లీప్ ఇయర్లో February 29th అనే డే యాడ్ అయితే ఎక్స్ట్రా ఆడ్ డే వస్తుంది, ఇక్కడ యాడ్ అయింది. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళేటప్పుడు కూడా January 8 నెక్స్ట్ ఫిబ్రవరి అనేది ఈ రెండింటి మధ్యలో వస్తుంది. 2004 January 8 నుంచి 2005 January 8 మధ్య చూసేటప్పుడు సో 2004 January 8 నెక్స్ట్ ఫిబ్రవరి 8 కూడా వస్తుంది కదా. సో అప్పుడు ఫిబ్రవరి మంత్లో 29 అనే డే యాడ్ అవుతుంది ఎక్స్ట్రా, అందుకనే 2 odd డేస్. సో ఇప్పుడు ఈ డేస్ అన్నీ ఎన్ని, 2, 3, 4, 5, 6, 7 odd డేస్. ఏంటి 7 odd డేస్. 7 odd డేస్ అంటే ఏంటి, 7/7 0 odd డేస్. ఇక సేమ్ డే అవుతుంది. January 8 2000 సాటర్డే అయితే January 8 2005 కూడా సాటర్డేనే. సో ఆడ్ డేస్ 0 వచ్చాయి, సాటర్డేకి 0 odd డేస్ని యాడ్ చేసినా సబ్ట్రాక్ట్ చేసినా అసలు ఫస్ట్ మనం ఇక్కడ యాడ్ చేయాలి. 7 డిఫరెన్స్ వస్తుందా లేదు, ఆన్సర్ ఏంటి సాటర్డే.